రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడగదలుచుకున్నా, మీ విధులకి ఎక్కడన్నా చిన్న ఆటంకం కలిగితే పబ్లిక్ న్యూసెన్స్ అని చెప్పి మా పని మమ్మల్ని చేసుకొని ఇస్తలేరు అని చెప్పేసి సిటిజన్స్ మీద కేసులు పెడతారు కదా. మరి ఈరోజు జర్నలిస్టు లాగా ఈ రాష్ట్రంలో ఉండి మేము ప్రజాస్వామికంగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యల గురించి, రాజకీయాల్లో ఏం జరుగుతుంది, ప్రజలు ఎట్లా నష్టపోతున్నారు అనేవి రిపోర్ట్ చేస్తే మా మీద అక్రమ కేసులు పెడతారా? కేవీఆర్ గురించి మీ అందరికీ తెలుసు. రీసెంట్ గా కూడా ఆంధ్ర పోలీసులు గూండాల్లాగా వచ్చి ఇంట్లోకి చొరబడి ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు అని కూడా చూడకుండా ఒక ప్రొఫెషనలిస్ట్ ను లాక్కొని పోయి కిడ్నాప్ చేయ చూస్తే అందరు అడ్డం పడి ఈమె భార్య అడ్డం పడి ఆయనను కాపాడుకున్నది. అంతకుముందేమో తోలుకపోయి 3rd డిగ్రీ ప్రయోగించారు. అంటే ఒక జర్నలిస్ట్ వార్తలు చదువుడు తప్పవుతుందా? ఇది ఏ రాజ్యాంగంలో రాసిండ్రు? రాజ్యాంగం ప్రకారం మేము మా పనులు చేస్తుంటే మాకు ఆటంకాలు కలిగించుడే గాక మేము చెయ్యని తప్పుకు, అనని మాటలకు కేసులు ఫైల్ చేస్తారా? రాజ్యాంగం గురించి కేవీఆర్ అని మేము తప్పుగా మాట్లాడలేదు. మేము వీడియో చూపించినాం. వీడియో మీకు పర్సనల్ గా పోలీసులకు చూపించినదే కాక మళ్ళీ ప్రెస్ మీట్లలో కూడా సెకండ్ టు సెకండ్, పిన్ టు పిన్ చూపించినాం. అందులో కేవీఆర్ ఏడ తప్పు మాట్లాడిండో ఒకసారి చెప్పండి. ఒక 2 సెకండ్లు మీరు పని పెట్టి చెవులు పెట్టి వింటే ఆయన ఏం మాట్లాడిండో మీకు అర్థమవుతుంది. అసలు ఏం మాట్లాడని మనిషిని పట్టుకొని మీరు గూండాల్లాగా తోలుకొని పోయి 3rd డిగ్రీ ప్రయోగించి సంపుతామని బెదిరించి సంపాలనే చూస్తున్నది ఆంధ్ర ప్రభుత్వం. కానీ తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యంగా హోంమంత్రి, ఏం హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు? మీరేం ముఖ్యమంత్రి? ఎక్కడి ముఖ్యమంత్రి? మా పనులు మేము చేసుకుంటుంటే ఎందుకు ఇట్లా అడ్డం పడుతున్నారు? ఎందుకు ఇట్లా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు? ఎందుకు మా ప్రాణాల మీద పడుతున్నారు? కేవీఆర్ కి ఇప్పుడు ఏమన్నా అయితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఈ తల్లి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆ 2 పిల్లల బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆమె మహిళని కూడా చూడకుండా అసభ్యంగా అసలు ఎవరు సిఐ శ్రీనివాస్ అంట, ఆయన పట్టుకున్న తరీకా మీరు చూడండి. రేవంత్ రెడ్డి గారు మీ ఇంట్లో ఆడవాళ్ళని అట్లా పట్టుకుంటే మీరు ఊరుకుంటారా? మీరు కాదు, మేమే ఊరుకోము. ఏ ఆడవాళ్ళని పట్టుకున్నట్లా మరొక పోలీస్ ఆఫీసర్ వాళ్ళు సివిల్ ఎందుకు వచ్చిర్రు? వాళ్ళ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉంది అంటున్నారు. ఆ అరెస్ట్ వారెంట్ ఎవరికి చూపించిర్రు? పోనీ ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లన్నా చూపించిండ్రా అంటే అది లేదు. ఆడికి పోయినాక పౌర సమాజం మొత్తం అడ్డం పడి మీరు ఎట్లొస్తారు? గూండాలా ఏంది? మీకు ఒక పోలీసు వాహనం లేదు, ఆ వాహనానికి ఒక నెంబర్ ప్లేట్ చక్కగా లేదు, అసలు ఏం చక్కగా లేనే లేదు, యూనిఫామ్ లేదు, మీరు అట్లెట్లొచ్చి గుంజుకోపోతారు అని అడ్డం పడితే అప్పుడు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ కి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారా? అంటే కేవలము ఎట్లా దొరుకుతే అట్లా వేసుకోబోదాము, దాంట్లోనే చంపేద్దామని కదా మీ ఉద్దేశం. సో జర్నలిస్టులు ఎవరు పని చేసుకోకూడదు. ఈ రోజు కేవీఆర్ ను మీరు ఒక ఎగ్జాంపుల్ గా చూపిద్దాం అనుకుంటున్నారా? ఎవరైతే నిజాలు చెప్తారో వాళ్ళని మేము చంపేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు అది చూపించాలనుకుంటే రేవంత్ రెడ్డి ఆ ఎగ్జాంపుల్ ని ఇక్కడ తను నిజమే నిరూపిస్తుండా? అంటే మీరు కలిసిపోయి ఇక్కడ తెలంగాణ ప్రజలను ఆగం చేయాలనుకుంటున్నారా? ఇక్కడ జర్నలిస్టులను ఆగం చేయాలనుకుంటున్నారా? పౌర సమాజం మొత్తం చూస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆంధ్ర ప్రభుత్వానికి మీరు తొత్తుగా ఉండడం మానేసి తెలంగాణని మీరు ఒక ముఖ్యమంత్రిగా హుందాగా, హోంశాఖ మీ చేతిలో ఉన్నది కాబట్టి ఇక్కడ శాంతి భద్రతల్ని రక్షించే విధంగా పనిచేయండి. ఈ పోలీసు వాళ్ళు ఆమె మొబైల్ తీసుకున్నారు, మేము వచ్చి పోలీస్ స్టేషన్లో అడిగితే మీ అడ్వకేట్ కి చెప్పుకోండి అన్నారు. అడ్వకేట్ కి ఎట్లా చెప్పాలి? ఆమె ఫోన్ నెంబర్ మొత్తం పోలీసులు పట్టుకోపోతే ఆమె అడ్వకేట్ కి ఎట్లా ఫోన్ చేస్తుంది? తన అనుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు ఆమె చుట్టూ. ఒంటరిగా ఒక మహిళను పోలీస్ స్టేషన్ లో రాత్రి పూట కూర్చోబెట్టి మీరు ఏం వెలగబెట్టాలనుకుంటున్నారు? కొన్ని సోషల్ మీడియాలో ఇంత వైరల్ అయింది, వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వము ఒక్క వాక్య కనీసం అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి ఆంధ్ర పోలీసులు కేవీఆర్ ను వదిలిపెట్టండి, ఏమన్నా ఉంటే కోర్టులో తేల్చుకుందాం అని ఒక్క మాటను ఇచ్చిందా? ఎందుకు? ఏం చేయాలనుకుంటున్నారు మీరు? సో ఇదంతా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పాలన. ఎవరి పని వాళ్ళు చేసుకోకుండా శాంతి భద్రతలు విఘాతం కలిగించుకుంటా రేవంత్ రెడ్డి కేవలం తన రాజకీయ కాంక్షల కోసం మీకు వెయ్యి ఉండొచ్చు సార్, కానీ మా పని చేయకుండా మీరు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? అంటే ఒక యువ జర్నలిస్ట్ గా నేను ఏమనుకోవాలి? నేను భయపడాలా? నాలాంటి వాళ్ళందరూ భయపడాలా? అరే నిజం చెప్తే ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కలిసి అయినా మమ్మల్ని చంపేస్తుందని మేము వెనక్కోవాలా సార్? అంటే ప్రజాస్వామికమైనటువంటి రాష్ట్రంలో మేము ప్రజాస్వామికంగా వార్తలు చదువుకునేటటువంటి స్వేచ్ఛ కూడా ఇయ్యారా? ప్రెస్ ఫ్రీడమ్ ఎక్కడ పోతున్నది తెలంగాణలో? ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి. చాలా మర్యాదగా చెప్తున్నాం. ప్రాణాల విషయం. కేవీఆర్ గారు బ్రతికి మళ్ళీ సేఫ్ గా ఇంటికి ఎట్లా పోయిండో అట్లా రాకపోతే హుందాగా తీసుకురావాలి. ఏదో చిల్లర రౌడీని, రేపిస్ట్ ని పట్టుకొని పోయినట్టు లాక్కుపోవడం ఏంటి? అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు హుందాగా చూపించాలి, వారెంట్ చూపించి చాలా రెస్పెక్ట్ఫుల్ గా తీసుకుపోవాలి. నేరమేం నిరూపణ కాలేదు, మళ్ళీ అది ఫేక్ కేసు అని మేమే జర్నలిస్టులమే ప్రెస్ మీట్ పెట్టి నిండుగా అందరం కూర్చొని చెప్పినాం. అన్ని ఫేక్ కేసుకి కూడా మీరు ఇంత దౌర్జన్యం చేస్తే ఏమనుకోవాలి మీ మీద?
ఇట్లానే మరి ఈ తల్లుల మీద ఇప్పుడు కేవీఆర్ కేసులనే ఈ తల్లిని కూడా అంటున్నారు బ్యాడ్ కామెంట్స్, వాళ్ళని అట్లనే తీసుకుపోతారా? మమ్మల్ని అన్న వాళ్ళని అట్లనే తీసుకుపోతారా? కాదు కదా. ఆలోచించాలి ఇప్పటికైనా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడి పోలీసులను అదుపులోకి చేసే ప్రయత్నం చేయాలి. కావాలంటే చంద్రబాబు కాళ్ళు మొక్కండి, కానీ కేవీఆర్ ను బ్రతికి బయటకు తీసుకొని రండి. ఇక్కడ వీళ్ళు భయపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఆమె నీళ్లు తాగడానికి కూడా సిద్ధంగా లేదు. ఆయన వచ్చే వరకు ఈమె పోలీస్ స్టేషన్లోనే వండుకుంటే నేను ఈయనే ఉంటా, మీరు 10 రోజులు చేస్తారో 100 రోజులు చేస్తారో చేయండి, నేను ఈయనే ఉంటా అంటుంది. ఆలోచించండి.